అందరికీ నమస్కారం. సభకు రాని ఎమ్మెల్యేలకు సంచలనమైన ప్రతిపాదనలు ఇవ్వటం జరిగింది స్పీకర్ గారు. అయితే ఇప్పుడు వాటిని అమలులోకి తీసుకురావాలి అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. వాటి గురించి ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ సార్, ఇది పాసిబుల్ అవుతుందంట? అంటే ఏ సందర్భంగా? అంటే ఎమ్మెల్యేలు గైర్హాజరైతే వాళ్ళకి సదుపాయాలు ఏమి కల్పించుకోవడం కోసమా చేయాలి కదా. యాక్చువల్గా సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా కొన్ని సంవత్సరాలుగా అవుతున్న వ్యవహారం అదే. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంది, దానికి ఒక క్వాలిఫికేషను, ఒక ఏజ్ లిమిట్ ఉంది, లేదంటే ఒక కార్యక్రమం ఉంది, దానికి ఒక అర్హతలు కొన్ని ఉంటాయి. ఇట్లా ప్రతిదానికి కొన్ని నిబంధనలు ఉన్నప్పుడు రాజకీయానికి ఎందుకు అటువంటివి లేవు? ఉద్యోగ విద్యా అర్హత అవసరం లేదట. తరువాత వాడికి ఇద్దరు పిల్లాలా ముగ్గురు పిల్లాలా సంబంధం లేదంట. తరువాత అంటే దాన్ని మళ్ళీ స్కిప్ చేస్తారో హైడ్ చేస్తారో తెలియదు నాకు. తరువాత వాడి మీద నేర చరిత్ర ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా దానికి ఒక ప్రామాణికం లేదు. అటువంటి వాళ్ళని గెలిపించుకుంటుంటారు. అసలు రాజకీయం అనేది ప్రజాసేవ కోసం అయితే వాళ్ళకి జీతం ఎందుకు? జీతం తీసుకుంటే ప్రజాసేవ కాదా? మళ్ళీ సరే కదా, ఆడు ఒకసారి నెగ్గితే తరతరాలుగా వాళ్ళకు అందరికీ పెన్షన్ అంట, ఫ్లైట్లలోను ట్రైన్లోను వాళ్ళకి ఫ్రీ అంట, కన్స్ట్రక్షన్ అంట, రిజర్వేషన్లు అంట. ఎందుకు ఇన్ని? ఎంతమంది ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అఖిల భారత సభాపతుల ఏదైతే సభ నడుస్తోందో లక్నోలో, ఎక్కడది ఉత్తరప్రదేశ్ లక్నోకి సంబంధించి, ఇది నిజంగా అక్కడ ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు శ్రీ అయ్యన్ పాత్రుడు గారు ఆ సభకి, అఖిల భారత సభాపతులు అంటే స్పీకర్, సభా అధ్యక్షుడు, సభాపతి ఇది కదా, స్పీకర్ కదా. స్పీకర్లు అందరూ అన్ని రాష్ట్రాల స్పీకర్లు మాట్లాడినప్పుడు ఆ సభలో ఈయన ప్రస్తావించిన మాట ఇది. ఇప్పుడు ఒక ఉద్యోగి రాలేదనుకోండి ఉద్యోగానికి, వాడికి ఏం చేస్తారు? మ్యాక్సిమం సిక్ లీవ్, క్యాజువల్ లీవ్ ఏది ఇస్తారు, ఎక్కువ రోజులు అయితే సిక్ లీవ్ ఇస్తారు. అప్పటికి ఒక నెల రోజులు రాలేదనుకోండి, వాడిని ఏం చేస్తారు? కన్సిడర్ చేయరు. నో వర్క్ నో పే కింద ఉంచుతారు. హార్డ్లీ ఒక 2 months 3 months వెయిట్ చేస్తారు. తర్వాత రెస్టిఫికేట్, వాడికి ఏదో కాషన్ ఇవ్వడము, మీరు రాకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగించబడుతుంది, లేదా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నా, ఏదో ఒకటి చెప్తారు కదా. మరి ఇక్కడ ఎవరు రాకపోయినా, నెగ్గినవాడు సభకి హాజరు కాకపోయినా, ప్రజా సమస్యలపై చర్చించకపోయినా వాడికి వచ్చి జీతం తీసుకెళ్ళిపోవడం ఏంటి? అది కూడా ఈ మహానుభావుడు ఎవరు, కేసీఆర్ గారు తెలంగాణ ప్రకటించిన తర్వాత జీతాలు ఒక్కసారి పెంచేశాడు. ఒక్కొక్కరికి 2 లక్షలు అంట ఎమ్మెల్యేకి. ఒకప్పుడు అంత ఉండేది కాదు. నా చిన్నతనంలో చాలా మంది అనుకుంటారు 5,000 అంత ఉండేదంట. ఇప్పుడేమో 5,000 జీతానికి ఎమ్మెల్యేగా ఎంత క్రేజా, ఎంత పిచ్చా, ఎంతగా పోటీ పడతారా అనుకునేవాడిని. తర్వాత తెలిసింది, నాకు అర్థమైందంటే ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా 5,000 జస్ట్ టిప్పు, అంతకు మించి సంపాదించుకుంటాడు రాజకీయాల్లోకి వెళ్తే. అది కదా రాజకీయం. ఎంత డబ్బు ఉన్నాడు కూడా రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు? ఆ అధికారము, ఆ దర్పము, ఆ పరపతి కావాలి కాబట్టి రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. ఇక్కడ దేవాలయాలకి వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా అయితే డబ్బున్నాడు ఏదో పెద్ద పెద్ద టికెట్లు కొనుక్కొని క్యూ లైన్లు ఆడికి వీడికి చేతులు తడిపి వెళ్ళాలి. అదే ఒక అధికారం ఉంటే వాళ్ళే వచ్చి రెడ్ కార్పెట్ వేసి మరి దేవాలయానికి తీసుకెళ్తారు. సో అందుకు ప్రతి ఒక్కడు డబ్బున్న ప్రతి ఒక్కడు బిజినెస్ మ్యాన్ చాలా మంది ఇటు డైవర్ట్ అవ్వడానికి కారణం అది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మళ్ళీ జీతభత్యాలు ఏంటి? రిటైర్ అయ్యింది వాళ్ళు ఒకసారి గెలిచి ఓడిపోతే వాళ్ళకి పెన్షన్లు ఏంటి ఇవన్నీ? సో ఇదే సందర్భంలో అయ్యన్న పాత్రుడు గారు ఏం ప్రస్తావించారంటే, నో వర్క్ నో పే కింద ప్రజా సమస్యల మీద చర్చించడానికి ఇవన్నీ పెన్షన్లు ఇవన్నీ మాట్లాడలేదు. కానీ ఆయన రాని వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళకి జీతం ఇవ్వకూడదు, చెల్లించకూడదు, దీని మీద ఒక చట్టం తీసుకురావాలి. ఎందుకు అన్నాడు ఆయన మాట? వైసీపీలో 11 మంది గెలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ రావట్లేదు, నాకు తెలిసి పెద్దిరెడ్డి గారు కూడా రావట్లేదు, నేను అది కీలకం. మిగతా 9 మంది ఉన్నారుగా, ఈ 9 మందిలో ఒక 6 మాత్రం సైలెంట్ గా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారంట అసెంబ్లీ సమావేశాలు గట్రా వచ్చి. ఎందుకు? ఆ జీతం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నెలగా రావట్లేదు, సంతకం పెట్టట్లేదు, జీతం ఆయనకు అవసరం లేదు, జీతం పెద్ద లెక్కే కాదు ఆయన దృష్టిలో ఇది. మరి మిగతా వాళ్ళు అవసరంగా తీసుకుంటున్నారుగా. ఎందుకంత దాన్ని ఏమనాలి, కక్కురితనాలా లేకపోతే ఏమనాలి నాకైతే తెలియదు. కానీ అవసరం ఆ ఎమ్మెల్యే స్థాయి రేంజ్కి. బట్ వాళ్ళు ఎందుకు వచ్చి చాటుమాటుగా సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు? అటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? సభకు హాజరవ్వకుండా అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి, ఇప్పుడు ఎవరు ఉన్నారండి, మీరు వచ్చారు, బయట రిజిస్టర్ ఉంటుంది, బయోమెట్రిక్ వేసి రిజిస్టర్ సంతకం అటుండే వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడ జకీర్ ఎక్కడ అంటే ఏడి
సెక్యూరిటీ పనిచేసే కదా జీతం తీసుకోవాలి. Yes. అలాగే బయట నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళకి మీ యాజమాన్యం మీకు జీతం ఇస్తుందా? సార్ బేసిక్ గా ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఏవైతే ఉంటాయో సో కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఆ డే వెళ్తేనే అక్కడ వాళ్ళకి శాలరీ అనేది పడటం జరుగుతుంది కదా. బట్ ఇక్కడ ఎమ్మెల్యేలకు మాత్రం ఎందుకు ఇలా అదే ఎక్స్క్యూజ్ ప్రశ్న చేయడం ఇప్పుడు జరుగుతుంది? బీహార్లో యోగి ఆదిత్యనాథ్ గారు కొన్ని రూల్స్ పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఆయన ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగం. బాగుంది కదా. ఎస్, అవును. ప్రభుత్వ ఉద్యోగులందరూ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదవాలని చెప్పట్లే. ఇది చెప్తే అందరికీ కోపాలు వచ్చేస్తాయి. ఎందుకు? మాకు అప్పుడంటే మాకు పరిస్థితి బాగాలేదు, మేము సిటీలో ఉంటాం, ఆడెక్కడో రూరల్ ఏరియాలో పనిచేస్తుంటాడు, ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు. అక్కడ యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఆ ఊర్లోనే దాని దరిదాపుల్లోనే స్టే చేయాలంట ప్రభుత్వ ఉద్యోగి. అలా చేయరు. రూరల్ ఏరియాలో పిల్లలు ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుందని ఇక్కడ ఉంటాడు, ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు. దానికి పెద్ద బిల్డప్ పెట్టదు సార్. రోజు ఇన్ని కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నాడండి, చాలా ఇబ్బంది అవుతుందండి. నీకు ఎవడు తిరగమన్నాడు? అక్కడ లోకల్ ఇల్లు తీసుకుని ఉండు. వీళ్ళకి ఇన్కమ్ ఏమో అంటే గవర్నమెంట్ నుంచి రావాలి. ఎగ్జాక్ట్లీ. బట్ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ వద్దు, ప్రభుత్వ పాఠశాలలు వద్దు ఎవరికి కూడా. అంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ వాళ్ళకి అనే హక్కు లేదు. నేను ప్రైవేట్ వాడిని, నా ఇష్టం, నేను బయట చదివించుకుంటాను. నువ్వు గవర్నమెంట్ వాడు కదా, గవర్నమెంట్ చదువు తీసుకుని గవర్నమెంట్ లో చెయ్యి. అవును, చేయరే. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు? ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగి అర్హుడని పెట్టాడు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పథకం ఇది పెట్టారు. అది నిజంగా ప్రభుత్వ పాఠశాలలో డెవలప్ చేయాలని ఉద్దేశం ఉన్న వ్యక్తి అయితే నిజంగా ముందు బైఫరికేట్ చేయక ముందే నాడు నేడు చేయాల్సింది. బైఫరికేట్ చేసిన తర్వాత నాడు నేడు ఎందుకు చేయాలి? లేదా నాడు నేడు చేసాక బైఫరికేట్ ఎందుకు చేయాలి? 1-2 తరగతుల వరకట ఒక 10 గదులు ఉన్న పాఠశాలట, 2 తరగతులు 10 గదులు అవసరమా? మళ్ళీ 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్ అట. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి బిల్డప్ ఇచ్చారు. ఇదే జగనన్న ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తెచ్చింది. అప్పటికి దాని మీద కూడా మెచ్చుకునే మూర్ఖులు కొంతమంది ఉన్నారు, పేర్లు అనవసరం. మరి ముందే ఆ బిల్డింగ్లు మాడిఫై చేసి చేయొచ్చు కదా. సరే చేశారు. గవర్నమెంట్ పాఠశాలలు బాగా డెవలప్ చేశాడు, జగనన్న ఇంగ్లీష్ తెచ్చాడు అన్నారు. మరి అమ్మ ఒడి అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడికే ఇవ్వచ్చు కదా, అందరికి ఇచ్చారు ఎందుకు? అంటే ప్రభుత్వ పాఠశాలలో ఆ బిల్డింగ్లు కట్టి ఆ కాంట్రాక్ట్ డబ్బులు కూడా నోట్లో వేసేసుకొని ఇక్కడ అందరికి ఇచ్చేస్తే అందరూ బాబు నేను ఒక్కనే తినట్లేదు ఆయన, నీకు 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 పంచుతున్నాను, నువ్వు నాకు ఓటు వేయాల్సిందే, ఎందుకంటే నువ్వు డబ్బులు నువ్వు తిన్నావు. అదే ఆయన కాన్సెప్ట్. ఏమైంది? అందరూ అన్న ఇచ్చావు డబ్బులు, చక్కగా తీసుకున్నారు, 20% గట్టిగా గుద్దేశారు, 11 ఓట్లకి పరిమితమయ్యారు. ఆలోచిస్తారు, వాళ్ళకి ఆలోచన ఇది ఉంది. మనం ఇచ్చిందే, మన పథకాలే, నా బొమ్మ పెడితే కుక్కైనా గెలిచేస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. సో ఇట్లాంటివన్నీ మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. కనీసం ఒక 4 ఏళ్ళు స్థానికత ఉండాలని ఎలాగైతే కాన్సెప్ట్ ఉందో కనీసం 4 ఏళ్ళనే ప్రభుత్వ పాఠశాలలో చదవాలని పెట్టండి. ఎవరికో ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకే ఇవ్వండి. అమ్మ ఒడి కానీ, నాన్న ఒడి కానీ, అమ్మ బడి కానీ, నాన్న బడి కానీ, తల్లికి దీవెని కానీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎందుకు అవ్వదు? సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే యోగి ఆదిత్యనాథ్ గారు డెసిషన్ తీసుకోగలరు. ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే ఇంకా గుడ్డిగా ఫాలో అయ్యే గొర్రెలు ఉన్నాయి కాబట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తప్పదు, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు పొరపాటున ఏవైనా తేడా వస్తే మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది? అందుకు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఆచితూచి వేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్థాయిని కల్పిస్తున్నారు, తీసుకొస్తున్నారు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదు. దీనికి యోగి ఆదిత్యనాథ్ గారి వ్యాఖ్యల్ని మనం సరిపోల్చి చూసుకుంటే కరెక్టే అనిపిస్తుంది. ఎస్ సార్, ఇలాంటి రూల్స్ ఇంకా రావాలి, గట్టిగా అవి అమలులోకి రావాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే రాజకీయం అనేది సేవ కదా, నీకు ఎందుకయ్యా మళ్ళీ నీ బయట బోల్డ్ వస్తే కాంట్రాక్ట్లు గేంట్రాక్ట్లు అన్ని కూడా మళ్ళీ ఇవేంటివి? ఓకే సార్, థ్యాంక్ యూ.